స్టార్ట్ చేద్దాం. మై డియర్ ఇండియన్ సోల్జర్స్, ఇంక యుద్ధానికి సిద్ధంగండి. నీయాల్ది ఈ తూరి వరల్డ్ కప్ ఎట్ట గెలిసామో చూసుకుందాం. ఎస్, నువ్వైతే గిదే కసి మీద ఉండివే విరాటు. ఇంక కప్పు పొలిమేర దాటి ఎట్టబోతుందో నేను కూడా చూస్తా. ఈసాల కప్పు నమ్దే. వారిని ఏంది వేరోయితూ నువ్వు చూసేది? గిదేమన్నా గల్లో టపిసినాయలతో ఆడే ఆసే కప్ అనుకున్నావా, లేకుంటే ఐపీఎల్ అనుకున్నావా? వరల్డ్ కప్ లింగులింగుమని ఉత్తర 2 తూర్లు గెలిచిన మీకే ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే నీ ఎవ్వ 5 కప్పులను కొంపలు పెట్టుకున్న మాకెంత ఉండాలి? ఓ రేయర్రోడా, మా ఊరికొచ్చి మాకే దమ్కిత్తునోలే అంటే ఏంది విరటన్నా నాకు అర్థం కాదు. మీకు దమ్కియకుండా దండేసి దండం పెట్టాలనా? మిమ్మల్ని మీ పిచ్చులను చూసి గజ గజ వణికి రోజులు పోయినాయి. ఇప్పుడు మా ఓనిగన్లందరూ ఫుల్ ఫామ్లు ఉన్నారు. ఇంకా చూసుకో, గీ వరల్డ్ కప్ మొత్తం దబిడి దిబిడే. వారిని ఏందివే మార్సం మీ ఓనిగన్లందరూ ఫామ్ లేకొచ్చిర్రా. గారిది గుడ్డేం కాదు. గమ్ యాక్చువల్ ఈ నడుమ యాడ జప్పరితలేడు. ఇంక గ హెడ్ గాని దెబ్బ ఇంకా మానిపోలే. ఇంక గ స్టార్ కు గాడు నిరుడు మున్నెడు లెక్క లొడ్డసేకి పనే చెప్తలేడు. మెత్తవన్నట్టున్నాడు. ఇంక మీతో ఏమైతదివే? బై గాడ్ గ్రేస్ మా ఓనిగన్లలో ఎవ్వరికి ఇంతవరకు దెబ్బలే తాకలేవు. మట్టసంగా ఆడుకొని కప్పును ఊరికి పట్టుకొని పోవాలి. వా అన్నయ్య అబ్బట్లరు ఆ అంతాలకి కప్పులు గెలిచనికే గివే మీ పిచ్చులు కాదు. పోయినసారంటే గా సిమెంట్ రోడ్ల మీద ఆడారు కాబట్టి గెలిచిర్రు. ఈ తూరి మాత్రం మీ పప్పులు గిడ బొత్తిగా ఉడకవి. గిడ పిచ్చులను 2 తూర్లు దున్ని పాపిత్తున్నాం. నీ ఎవ్వ ఇంక బాలు ఎట్టకెలు వడి ఎట్టకెలు పోతుందో ఎవ్వనికి తెలియదు. జర భద్రంగా ఉండాల్సిందే మీ గదే విరాట్ భాయ్. మీరు అసలే మీ దాంట్లో 2-3 పీకినారంటే చాలు అంతా అస్సమైపోతారు. గదే మా దాంట్లో పైనుంచి కింది దాకా అందరూ సప్పరిచ్చుతలే ఉన్నారు. పైగా మా దాంట్లో 1 డజన్ మంది ఆల్రౌండర్లు ఉన్నారు. ఇంకా 1 డజన్ మంది లొడ్డపట్టోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మమ్మల్ని ఎవరే ఆపేది? వా ఆలి అన్నో, గీ ఇండియా పిచ్చిల మీద ఆడి గెలిచాలంటే ఉండాల్సింది ఆల్రౌండర్లో లొడ్డపట్టోలో కాదే, స్పెషలిస్ట్ స్పిన్నర్లు. ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా మంది వచ్చిర్రు గెలుద్దామనే. కరెక్ట్ చెప్పినవయ్య కాను. గందుకే గా అక్షర్ గాని కాదని మరి గా రోహిత్ నన్ను లాస్ట్ మూమెంట్ లో కోరుకున్నాడు. ఇంకా చూసుకరి కారెం బాలు, ఉప్పు బాలు, జీలకర్ర బాలు అన్ని ఇసిరి పడేసి టిప్పుకి 5-6 మందిని పిసికి పడేస్తా. నేనేందో క్వాలిఫై కాకుండా బాగుండు. గా పాయింట్ల టేబుల్లో ఉన్న ఇజ్జత్ మొత్తం పోతుందో ఏమో పో. ఇంత రానా దడుచుకునే తోళ్ళు నాకనిక క్వాలిఫై అయినారువే నాకు అర్థం కాదు. అంతకాటికి గా క్వాలిఫైర్స్ లో మా మీద లేపుకొని గెలిచడం ఎందుకు? ఇప్పుడు ఇంత రానా దడుచుకోవడం ఎందుకువే? మీరు మమ్మల్ని వరల్డ్ కప్ కి క్వాలిఫై కాకుండా చేసిర్రు కాబట్టి మీరు కనీసం ఒక్క మ్యాచ్ అన్నా గెలిచాలా చూడరి, లేకుంటే మా ఇజ్జత్ పోతుంది. అంతగా అవసరమైతే మీకు టిప్స్ నేనిస్తా. వారిని ఎందుకు బుగులు పడతావే పురాన్ బై? ఆల్రెడీ మా ఉండిలో 2 పాయింట్లు ఉన్నట్టేనే. నువ్వైతే బొత్తిగా టెన్షన్ ఇవ్వడాకు. గా తీటనాయన్ల మీద ఎట్ట గెలుస్తాం. ఏంది తమ్ముడు ఓలని తీటనాయన్లు అంటున్నావు? నాకు అర్థం కాదు. అంటే ఏంది బాబర్ బై, ఇంకా తీటనాయన్లు అంటే మీరేనా? వాడంటున్నది మమ్మల్ని. ఎస్, కరెక్ట్ గెట్ చేసినవే షకీబ్ బై. కనీసం మీ మీదనన్నా గెలిచి గా పాయింట్స్ టేబుల్ లో ఇజ్జతిని గంతనన్నా కాపాడుకుంటాం. వారని తమ్ముడు మొన్న ఆసియా కప్ లో గా ఇండియాకే నీళ్లు దాపినాం. మీతో ఏమైతదివే? మన్ను కూడా కాదు. ఇగో బాబు, మీకంత సీన్ లేదు గాని పక్కకు పోయి ఆడుకోపోండి. వారుతో గా తులుగా నాయన్లతో ఏం గాని ఫస్ట్ గిడ పొద్దు మూకులు వాన పడుతుంది. గీ వన్డే వరల్డ్ కప్ కాస్త T20 వరల్డ్ కప్ అవుతుందో ఏమో. నీ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి జర గేమ్ ప్లాన్స్ ని మార్చి రెడీ చేయి. ఏందే విరాటు ఆంతలకు ఎక్స్పీరియన్స్ అంటూ గిడ ఓలకుందే నాకు అర్థం కాదు. నీ ఎవ్వ గిడ మొత్తం 10 టీములు ఉన్నాయి. గా 10 కెప్టెన్లలో ఒక్క కెప్టెన్ కన్నా మునుపు వన్డే వరల్డ్ కప్ లో కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందానే నాకు తప్ప. అంటే కెప్టెన్ కు ఒక్కనికి ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందనేకేను మామ. వా విరాటు, ఎక్స్పీరియన్స్ ఒక్కటే కాదే, చూడనీకే మా ఓనిగాళ్ళు మూసనేనలా ఉండొచ్చు కానీ వన్స్ మ్యాచ్ వస్తే చాలు నొప్పి తెలకుండా సూదెత్తారు. అంతెందుకు మా దెబ్బెట్టుంటదో మీకు తెలుసు కదనే. యాదో లాస్ట్ సరిగ్గా తెల్లనాయలు తొండి చేసి గెలిచిర్రే, లేకుంటేనా ఈ తూరి మాత్రం కథ వేరే ఉంటది చూడు. ఏం మామో, నీకు గా ఇండియా వాళ్ళు ఐపీఎల్ లో దెబ్బ దాకిచ్చిర్రు. గది మర్చిపోవాకు. గా కషల్లా గిప్పుడు తీర్చుకున్నాలో చూడు. ఏందివే బాబరు చాటిల్ చెప్తున్నావులే? చెప్తామన్నా చెప్తాం. చాటిలేం కర్మ, అవసరమైతే చేతబడులు కూడా చెప్తాం. వారిని ఏంది తమ్ముడు? లేకపోతే ఏంది రోహిత్ అన్న? ఆసియా కప్ లో మాకెంత న్యాయం చేసిర్రు, అంత లెక్క మర్చిపోయినారా ఏంది? గా తొక్కలో రిజర్వ్ పెట్టింది మీరు కాదు. గా రిజర్వ్ వల్లనే మేము ఉత్త చేతులతో ఊరికి పోయినాం. ఈ తూరి మాత్రం ఏం చేసైనా సరే కప్పుని కొంపకి పట్టుకుపోతాం, రివెంజ్ తీర్చుకుంటాం. ఓసిని మీ చేతబడి తగలయ్యా. ఎనీహో ఆల్ ది బెస్ట్ తమ్ముడు, చూసుకుందాం తి. రోహిత్ అన్న, ఇంకా చూసుకోడాలు లేవు ఏం లేవు చూడే. మొన్న మా ఊరికొచ్చి కప్పును పట్టుకొని పోయినారు. ఇప్పుడు మా వంతు. వా తమ్ముడు, నీ కూడా ఆల్ ది బెస్ట్ రా. ఇగో అందరికి చెప్తాన్నా, ఈ తూరి మాత్రం నా మాట ఖచ్చితంగా ఇనుర్రి. మ్యాచ్లన్నీ వదిలిపెట్టుకొని గెలుస్తారు. 10 దినాల సంధి నిద్రపోకుండా టిప్స్ రాసి రెడీ చేసిన, అర్థం చేసుకోర్రి. జస్ట్ 600 ఫోన్ పే కొట్టి టిప్స్ తీసుకరి. గా టిప్స్ మ్యాచ్ ను సునాయాసంగా గెలిపిస్తాయి. బోమన్నో, నీకు దమ్ముంటే గా ఇంగ్లాండ్ నేలకు ఆస్ట్రేలియా నేలకు టిప్స్ చెప్పే చూద్దాం. వారిని పంతు వాని ఏమన్నా దిగొచ్చినారా నాకు అర్థం కాదు. మొన్న చూడలే గా ఆస్ట్రేలియా నేలను ఎట్ట పిసికెత్తిమో. అయినా వానిగాళ్ళకే కాదు, 2 నూర్లు ఎక్కువిస్తే మా మీద ఎట్ట గెలిచాలో కూడా టిప్స్ పంపిస్తా. బువమ్మంటారా బాబు? బువమ్మన్నో, నువ్వు తోప్ తురుమే. కానీ ఈ
తూరి నువ్వు నీ టిప్స్ తో వచ్చిన గా ఎర్ర నేలు తెల్ల నేలు ఆల్రౌండర్లతో వచ్చిన గా తీట నేలు తులుగ నేలు ఎంత తొండాట ఆడినా కప్పు మాత్రం పొలిమేర దాటది. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి, చూద్దాం. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ.